తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు, ఉద్యమకారులు చేసిన ప్రాణతర్పణ కనీసం ఉద్యమకారులకు కూడా దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. అదేవిధంగా మన నిధులు మన నియామకాల పేరు మీద కొంతమంది నాయకులకు మాత్రమే ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణలో ఆంధ్ర వలస బాధలతోని ఏ విధమైన అణగదొక్కబడ్డారో గ్రహించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, వారు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం, మీరు ఆత్మహత్యలు వద్దు, నేను తెలంగాణ ఇస్తానని తెలంగాణ తల్లి దేవత తెలంగాణ ఇచ్చింది. వచ్చిన తెలంగాణ దొరల పాలైంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకొని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వద్దకే పరిపాలన పోవాలి, గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 75% పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రజాస్వామ్యం కనపడింది, ప్రజలకు న్యాయం జరిగింది, ముఖ్యంగా రైతులకు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి. ఇప్పుడు కూడా అదే పాదయాత్రను అనుభవంగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇలా దేశం మొత్తం ప్రపంచ దేశాలనే మరిపించే విధంగా నలుమూలల ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ప్రజలకు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిన మాట నిజం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు చెప్పిన హామీలు తప్పకుండా ప్రజలకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చూపిస్తాం, తెస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చింది, ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పలేదు అనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు కూడా 7 నెలలు గడవక ముందుకే మీరు స్వయంగా చూస్తున్నారు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారో. ముఖ్యంగా రైతులకు పెద్దపీట, రైతులకు రుణమాఫీ అయింది,
రైతులకు డ్రిప్ ఇరిగేషన్ మీద ఏ విధంగా వాళ్ళకు అవగాహన పెంచి 80%, 90%, 100% ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు, పనిముట్ల మీద సబ్సిడీలు, అదేవిధంగా రైతులు కూడా ప్యాడీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల రైతు నష్టపోతున్నారు. రైతు నష్టం రాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయిల్ ఫామ్ సీడ్స్ కంపెనీకి ఇలా స్టేట్ చైర్మన్ చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు నాకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు శ్రీధర్ బాబన్న గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులకు డిసిసి బ్యాంకు నాకు అధికారం ఇచ్చారు. డిసిసి బ్యాంకును ఎట్లయితే ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చానో ఇప్పుడు కూడా ఈ ఆయిల్ ఫామ్ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందించి ప్యాడీ నుండి రైతులను ప్రత్యామ్నాయ మార్గంగా లాభదాయకంగా ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.